నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ శక్తి సాధకులు, కామాఖ్యాదేవి మరియు మహా త్రిశక్తి దేవత ఉపాసకులు శ్రీ ప్రహ్లాద స్వామి గురూజీ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురుగారు. జై మాతాది. గురుగారు, ఇప్పుడు మీరు కామాఖ్య సాధన అంటే కామాఖ్యాదేవి యొక్క సాధన ఎంతో సాధన చేశారు. ఇప్పుడు ఎందరో మంది భక్తులకేంటి సెలబ్రిటీస్ కూడా అక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ కామాఖ్యాదేవి అంటే ఎవరు? అసలు ఈ కామాఖ్య పీఠం యొక్క శక్తి ఏంటి? ఇది ఎందుకంటే చాలామందికి ఇంకా తెలియదు ఆవిడ గురించి. ఆవిడని ఒక యోని రూపం కింద అందరూ కూడా భావిస్తూ ఉంటారు. అసలు ఈ అమ్మవారి యొక్క చరిత్ర ఏంటండి? జై మాతాది. మీరు అన్నట్టు ఇప్పటికి కూడా ఇంత అవేర్నెస్ వచ్చింది, చాలా వీడియోస్ వచ్చినాయి. నాకంటే ముందు కూడా చాలామంది చాలా వీడియోస్ చేశారు అమ్మవారి గురించి. అవును. అయినా కూడా నాకు తెలిసి ఒక 20% కూడా అవేర్నెస్ రాలేదు ఇంకా ప్రజలకి. కామాఖ్య అమ్మవారి గురించి పూర్తిగా తెలియలేదు. కామాఖ్యాదేవి అంటే అసలు కామాఖ్య అంటే ఇది చెప్తాను మీకు. అదే కామం అంటే కోరిక. అవును. అంటే అందరు అనుకునే ఆ కామం కాదు. మామూలుగా కామం అంటే కోరిక. అది ఏ కోరిక కావచ్చు. నాకు ఒక బిస్కెట్ కావాలనేది కూడా కోరిక. అవునవును. ఒక స్వీట్ తినాలనుకునేది కూడా కోరిక. లేకపోతే నాకు ఆ పని కావాలి అని కోరుకునేది కూడా కోరిక. క్యా అంటే తీర్చేది. అస్సామీస్ ఒక ట్రైబల్ లాంగ్వేజ్లో క్యా అంటే కోరుకునేది. బేసిక్గా అమ్మవారు ఒక ట్రైబల్ దేవత. కోరికలు తీర్చేది. ఒకప్పట్లో ట్రైబల్ దేవత అమ్మవారు. ఇక్కడ ట్రైబల్స్ ఎక్కువ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు, కొలిచేవాళ్ళు. అవును. సో కామాఖ్య అంటే కోరికలు తీర్చే తల్లి. ఆదిపరాశక్తి స్వరూపమే కామాఖ్య. తీరని కోరికలు తీర్చే తల్లి. పిలిస్తే పలికే దేవత. పిలిస్తే పలుకుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం అంటాం కదా. అవునవునవును. అసలు సిసలు ప్రస్తుతం ఉన్న సమాజానికి అసలు సిసలు కలియుగ ప్రత్యక్ష దైవం అంటే కామాఖ్య అమ్మవారి. అదే ఇప్పుడు అంతా కూడా ఎక్కువ అందరూ కామాఖ్యాదేవి గురించి అంటూ ఉంటారు. అదే ఇక్కడ ఒకటి కామాఖ్యాదేవి మీకు తెలుసు కాబట్టి కామాఖ్య అంటున్నారు. చాలా మంది కామాక్షి దేవికి కామాఖ్య దేవికి పొరపడుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కామాఖ్య అనగానే అయ్యా కామాక్షి దేవి గురించి చెప్తున్నారు మీరు అంటారు. కామాక్షి దేవి కంచి కామాక్షి. అవును. తమిళనాడులో ఉంటుంది. కాంచీపురంలో ఉండే ఆవిడ కామాక్షి దేవి. అవును. అది అమ్మవారి నాభి భాగం పడిన ప్రదేశం. అది కామాక్షి. కామాఖ్య యోని భాగం పడిన ప్రదేశం కామాఖ్యాదేవి. ఓకే. ఈ భాగాల గురించి మళ్ళీ మీకు ఇంకొక వివరంగా చెప్తాను. అవునవును. అయితే ఈ కామాఖ్య అమ్మవారు అస్సాం రాష్ట్రంలోని గౌహతి పట్టణంలో ఉంటారు. కామాఖ్య గౌహతి నుంచి గౌహతి పట్టణానికి ఆనుకుని ఉంటారు. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20 కిలోమీటర్లు అంతే. కామాఖ్య నీలాచల్ పర్వతం ఉంటుంది. నీలాచల పర్వతం మీద కామాఖ్య అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారికి రూపం లేదు. అవును. యోని రూపంలో ఒక శిలలాగా ఒక గుహలాంటి ప్రదేశంలో ఉంటారు. సో కాబట్టి ఈ కామాఖ్య అమ్మవారికి విగ్రహం అనేది ఒక రూపం అనేది లేదు కాబట్టి యోని రూపంలో కొలుస్తున్నారు. అక్కడ యోని భాగం పడింది అమ్మవారిది. పడింది. దీనికి సంబంధించిన చరిత్ర వేరే ఉంది. అమ్మవారు అసలు అమ్మవారు అక్కడ ఎందుకు వచ్చారనేది ఒక పురాణం ఇతిహాసం ఉంది. సతీదేవి ఈశ్వరుడి భార్య. అవును. కాకపోతే ఆమె దక్ష ప్రజాపతి కూతురు, కుమార్తె, చక్రవర్తి. ఆయన పెద్ద చక్రవర్తి. కాకపోతే ఆవిడ అమ్మవారు అయ్యవారిని ప్రేమిస్తే ఆయనేమో దక్ష ప్రజాపతి పెద్ద చక్రవర్తి. అవును. శంకరుడు చూస్తే ఎంతసేపు శ్మశానంలో. ఆబ్వియస్లీ ఒప్పుకోరు. ఏ తండ్రి కూడా ఒప్పుకోరు. ఆయన ఎంత శక్తిపరుడైనా కూడా ఆయన శక్తి అనేది తెలియదు కదా. చక్రవర్తి నేనే గొప్పవాడని ఈయన అనుకుంటారు. ఎవరు? దక్ష ప్రజాపతి. ఆ ప్రేమకు అంగీకరించాడు. అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? అమ్మవారు యాజ్ యూజువల్
అయ్యవారితో వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంది. శంకరుడితో వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఓ. అయితే ఈయన రగిలిపోతూ ఉంటాడు. దక్ష నా ప్రజాపతి మాట కాదని వెళ్ళింది. ఒక్కగానొక్క కూతురు, అవును. నా మాట కాదని ఒక శ్మశానంలో తిరిగి వైరాగిని పెళ్లి చేసుకుంటుందా అది. అని కక్ష కట్టి ఒక యజ్ఞం ప్లాన్ చేస్తాడు. ఆహా. అదే దక్ష దక్ష యజ్ఞం. దక్ష యజ్ఞం. దక్ష కరెక్ట్ యజ్ఞం. కరెక్ట్. దక్ష యజ్ఞం. యజ్ఞం చాలా పెద్దగా ప్లాన్ చేస్తాడు. ఆ. ప్లాన్ చేసి ముక్కోటి దేవతల్ని పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మిస్సింగ్. అవును. ఏదైనా కూడా అవునవును. ఎక్కడ ఏ జరిగినా కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. ఉంటారు. అవును. ఈశ్వరుడు లేనిది ఏది సఫలీకృతం అవ్వదు. ఏది జరగదు. అవును, కానీ ఈయన అది. ఈశ్వరుని మాత్రం పిలవడు. ఆ. బ్రహ్మ, విష్ణుతో సహా ముక్కోటి దేవతలందరినీ పిలుస్తాడు. నిరీశ్వర యాగం అన్నమాట. నిరీశ్వరయ్య యాగం అది. పిలుస్తాడు. ఈమె ఆడపిల్ల, మనసు ఊరుకోదు కదా. ఊరుకోదు. అదే అంటే వాళ్ళ విష్ణుదేవుడు వాళ్ళ ముందు పరుగు పోయినట్టు ఉంటుంది కదా. పరుగు పోవటం కాదు, అది తన పుట్టింట్లో జరుగుతుంది యాగం. అవును. ముక్కోటి దేవతలు వస్తున్నారు, బంధుమిత్రులు అందరు వస్తున్నారు. అవును. ఆడపిల్లకి ఎవరికైనా మనసు కోరుకుంటుంది, పుట్టింటికి వెళ్ళాలి వెళ్ళాలి, అని. అవును. అందరితో కలవాలి, నా ఇంట్లో యాగం నేను లేకుండా ఎట్లా అవును. అనుకుంటుంది. ఆమె మనసు ఊరుకోక వెళ్ళి ఈశ్వరుని అడుగుతుంది, ఉమ్. స్వామి ఇలా నాన్నగారు యాగం చేస్తున్నారు, వెళ్దామా ఏంటి, నేను ఎలా వస్తాను, అవును. పిలవని పేరెంట్ పేరెంట్ అంటారు. పిలవని పేరెంట్ మనం వెళ్ళకూడదు, అవును. వదిలే అంటే పాపం ఈ మనసు ఊరుకోదు కదా, అవును. భర్త ఆలుకుంటుంది. అయ్యా వెళ్దాం వెళ్దాం వెళ్దాం, కుదరదు అంటాడు. కుదరదు అంటాడు. రకరకాలుగా ప్రయత్నిస్తుంది, ఎన్నో రకాలుగా దశమహావిద్యలను కూడా ప్రయోగిస్తుంది. ఈ దశమహావిద్యలు ఎలా ఉద్భవించాయో ఇంకొక ఎపిసోడ్లో మీకు చెప్తాను. అదే అదే ఇంకోసారి చెప్తాను. అదే అదే. దశమహావిద్యలు ఆ విధంగా, దశమహావిద్యలు అంటే 10 రకాల సమస్యలకు పరిష్కారాలు చూపించేవి దశమహావిద్యలు. ఇవి ఆవిడ ఈశ్వరుడమే ప్రయోగించి అట్లా పుట్టినవే దశమహావిద్యలు. అది మళ్ళీ చెప్తాను మీకు. సరే సరే. సో ఆ ప్రయోగ ఫలితంగా ఆయన పూర్తిగా మారాడు, కానీ కొంచెం ఈమె వైపు నటించారు. ఈమె వైపు కొంచెం మళ్ళీ సరే నువ్వు వెళ్తే వెళ్ళు, మామూలుగా మగవాళ్ళు చెప్పేది కూడా అవును అంతే, నువ్వు వెళ్తే వెళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టరాను, పుట్టిల్లు కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు, అవును, ఇంటి అల్లుండి కాబట్టి పిల్లలు పేరంటానికి నేను రాలేను అవును అని చెప్పేస్తారు. సరే పాపం ఆవిడ అమ్మవారు వెళ్తారు, సతీదేవి యాగానికి వెళ్తారు. అయితే ఈయన అవకాశం కోసమే చూస్తున్నాడు కదా ప్రజాపతి. ముక్కోటి దేవతల ముందు, బ్రహ్మ విష్ణువుల ముందు అల్లుడిని అవమానిస్తాడు, కూతురి ముందు. మెయిన్ కాన్సెప్టే అది. అతను కాన్సెప్ట్ అది, అల్లుడిని అవమానించాలి. అందరి ముందు ఇన్సల్ట్ చేయంగానే, అవమానించగానే ఈమె మనసు దెబ్బతింటుంది, అమ్మవారి మనసు దెబ్బతింటుంది. ఇంతమంది ముందు, ముక్కోటి దేవతల ముందు నా భర్తని అవమానిస్తారు, ఈ అవమానం నాదే కదా, ఇక నేను బ్రతకటం అనవసరం అని చెప్పేసి అదే హోమగుండంలో యజ్ఞంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలిసి పరమశివుడు ఉగ్గుడైపోతాడు. ఉగ్గుడైపోయి వచ్చేస్తాడు. వచ్చేసి సగం కాలిన పార్థివ దేహాన్ని అమ్మవారు పూర్తిగా కాలరు, నుసి కాలేదు, పూర్తిగా కాలేదు, నుసి అయిన అది అదే ఆ పార్థివ దేహం, సగం కాలిన పార్థివ దేహాన్ని భుజాన్ని వేసుకొని ఆయన మొత్తం ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు. ఇంకా అన్నీ మర్చిపోతాడు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. భార్య శరీరాన్ని పైన వేసుకొని ఇంకా ఆయన రొటీన్ చేయాల్సిన పనులు మానేస్తారు. సో త్రిమూర్తులు ఎవరి పని వాళ్ళు చేస్తేనే కదా సృష్టి ముందుకు నడుస్తుంది. ఇక ముక్కోటి దేవతలు వెళ్ళి విష్ణువుని శరణు కోరుతారు. ఏంటయ్యా పరిస్థితి అంటే, సరే దీనికి పరిష్కారం నేను చూస్తానని చెప్పేసి మహావిష్ణువు ఏం చేస్తానంటే సుదర్శన చక్రం తీసుకుని, సుదర్శన చక్రానికి ఉన్న శక్తి సరిపోదు, దానికి 1000 రెట్లు శక్తిని, ఎందుకంటే ఆదిపరాశక్తి అక్కడ ఉన్నదే శక్తి కదా, మహాశక్తి. ఆ శక్తిని ఖండాలు చేయాలంటే సుదర్శన చక్రం సరిపోదు, దానికి 1000 రెట్లు బలాన్ని ఇచ్చి ఆ సుదర్శన చక్రాన్ని అమ్మవారి పార్థివ దేహం మీద వదులుతాడు. ఆ చక్రం వచ్చి అమ్మవారి శరీరాన్ని ముక్కలుగా చేస్తుంది.
ఖండాలైన ఆ శరీరం 51 భాగాలై ప్రపంచం మొత్తం వెదజల్లుతుంది. విస్తరిస్తుంది. అలా పడిన అమ్మవారి శరీర భాగాల్లో 18 భాగాలు ఈవిడ మన దేశంలో పడ్డాయి. భారతదేశం ఎంత గొప్ప. భారతదేశంలో అవే అష్టాదశ శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు. 18 వాటిల్లో అత్యంత ప్రముఖమైనది, మన అత్యంత శక్తివంతమైనది, సృష్టికి కారణభూతమైనది అమ్మవారి జననాంగం యోని భాగం అస్సాం రాష్ట్రంలోని నీలాచల పర్వత ప్రాంతంలో ఆ పర్వతం మీద పడింది. ఆ ప్రాంతాన్ని దానికి కామాఖ్యగా పేరు వచ్చింది. అక్కడ ఉండే దేవి పేరు కామాఖ్యాదేవి. కామాఖ్యాదేవి ఆది పరాశక్తి, ఈశ్వరుడి భార్య. అది అమ్మవారి దృష్టాంతం. అలా అది అభివృద్ధి చెందింది. ఇది ఇప్పటిది కాదు, అక్కడ ఉన్న గుడి కూడా కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 4-5 శతాబ్దం చరిత్ర కలిగిన ప్రకారం, చరిత్ర ప్రకారం. అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో తెలియదు, మనకి తెలిసినంత వరకు చరిత్ర ప్రకారం మనకి ఆన్ ద రికార్డ్స్ అవును ఉన్నది 4-5 శతాబ్దాల నుంచి కూడా. ఆల్రెడీ మధ్యలో కొంతమంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో, ఈ మొఘలుల కాలంలో ధ్వంసం చేయటం జరిగింది. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. అలా 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 అభివృద్ధి చెందుతూ వచ్చింది. అంత మహిమాన్వితం, మహాశక్తి గల శక్తిపీఠం కామాఖ్య. అందుకే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జంతు బలులు అవును అది కూడా బ్యాన్ అయినా కూడా ఇక్కడ మాత్రం బ్యాన్ కాలేదు. ఎందుకంటే ఆదిశంకరాచార్యులు అన్ని చోట్ల బ్యాన్ చేయించారు. ఆయన దగ్గరుండి బ్యాన్ చేయించి శ్రీచక్రం ప్రతిష్ఠించి శాంతి స్వరూపులుగా చేశారు. కానీ ఇక్కడ అలా కాదు. అదేంటో దాని రహస్యం, ఆ శక్తి అలాంటి. జంతు బలి లేకుండా అక్కడ గుడి కూడా ఓపెన్ చేయటానికి లేదు. అబ్బా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే కామాఖ్య అమ్మవారు అంత శక్తి స్వరూపిణి, ఆదిపరాశక్తి. సో ఈ అమ్మవారిని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అమ్మవారి చరిత్ర తెలుసుకోవాలి, భయపడవద్దు. చాలామంది శక్తి దేవతలు అనగానే భయపడతారు. ఇప్పుడు భయపెడతారు కూడా ఎక్కువ. శక్తి దేవతలు మామూలు దేవతల కంటే కూడా చాలా శాంతికాముకులు. త్వరగా వరాలు ఇస్తారు, త్వరగా కోరికలు తీరుస్తారు. అది కూడా ఒకటి. సో ఇది బేసిక్గా కామాఖ్య అమ్మవారి చరిత్ర, దృష్టాంతం, పురాణం కూడా. ఇంకా ఈ అమ్మవారి గురించి మీరు ఇంకా చెప్పాలి. ప్రతి ప్రేక్షకులు అందరూ కూడా తెలుసుకోవాలి ఈ అమ్మవారి కోసం. ఎందుకంటే వారి ఆలోచనలకి భిన్నంగా ఉన్నది మీరు చెప్పేదంతా. వీళ్ళ ఆలోచనలు అన్నీ వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా మీరు చెప్పాలని, తెలుసుకోవాలని, అక్కడ అమ్మవారి మహిమలు కూడా మేమందరం కూడా మా కళ్ళకు కట్టినట్టు మేము చూడాలని మేము కోరుకుంటున్నాం. గురుగారు ధన్యవాదాలు, చాలా చక్కగా చెప్పారు. మేము కూడా అమ్మవారి గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కంకణం కట్టుకునే అవునండి మీడియా ముందుకు వచ్చాం. అమ్మవారి గురించి చాలా ఇంకా ప్రజలకు తెలియాల్సి ఉంది. అవునండి, తెలియాలి. కాబట్టి మేము దీని ద్వారా, మీడియా ద్వారా అమ్మవారి గురించి ప్రజలకు తెలియజేయాలని ముందుకు వస్తున్నాము. చాలా థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. జై మాత.